నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. స్వామివారు అసలు ఎంతటి అద్భుతమైన లీల చూపించారో. స్వామివారు అలా మంచానికి అతుక్కుపోయి ఉండేవారు. అలా అతుక్కుపోయి ఆయన అసలు ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు. నేను బయట వాకిట్లో ఉంటే రామ్మోహన్ వచ్చాడు, ఆ రామ్మోహన్ పిలవండి అని ఆయన నన్ను పిలిపించుకొని ఆ రోజు మరుసటి రోజు గురుపౌర్ణమి ఉంటే అయ్యా ఈ బకీర్నే ఆ బకీర్ అడుగుతున్నాడు, నువ్వు తీసుకెళ్తావా నాన్న అంటే తీసుకెళ్తానంటే 2 బస్తాల బియ్యం కందిపప్పు తీసుకెళ్ళాను. అక్కడ గురుపౌర్ణమికి నేను వస్తాను, గుర్తుపట్టి నన్ను నమ్మయ్యా, నేను వచ్చి నేను ఫోన్ చేస్తాను అని చెప్పారు. చెప్తే ఆ రోజు మూటలు తీసుకొని జూబ్లీ బస్ స్టాండ్ వెళ్ళి జూబ్లీ బస్ స్టాండ్ నుండి మళ్ళీ విజయవాడ బస్ స్టాండ్కి వచ్చి అక్కడ నుండి ఇక్కడ మార్చుకొని వచ్చేటప్పటికే లేట్ అయింది. వంటతలను మాట్లాడి ఆ రోజు ప్రసాదం చేయించడం కొద్దిగా లేట్ అయింది. ఈలోపు సోమవారం అక్కడ అందరూ భక్తులందరూ కూడా గురుపౌర్ణమికి అన్నీ రెడీ చేసి స్వామి హారతిద్దాం రండి అంటే నాకు రామ్మోహన్ ఇంకా భోజనం పెట్టలేదయ్యా, రామ్మోహన్ నాకు భోజనం పెట్టలేదంటే అక్కడ మన ఐజీ గారు, గుంటూరు ఐజీ గారు సత్యనారాయణ గారు అక్కడ ఉన్నారు. ఆయన వెంటనే ఇక్కడ ఐజీ బంగ్లా నుండి ఇతను పంపించి రామ్మోహన్ ఇంకా భోజనం పెట్టలేదంటే అవును స్వామి ఇంకా అవుతుంది భోజనం అని అంటే చూసారు. ఆయన లీల అక్కడ ఉండి ఇక్కడ భోజనం ఇంకా అవ్వలేదని తర్వాత భోజనం అంతా అయ్యాక అక్కడ పెట్టి ఇక్కడ మామూలుగా మన దర్గా చుట్టూ కూడా చాలామంది ఫకీర్లు కానీ వీళ్ళు కానీ అందరూ అన్నం అడుగుతుంటారు. అలా కాకుండా ఒక పశు రూపంలో వచ్చి అని ఈయనకి నేను టెస్ట్ పెట్టడం, ఈ బుద్ధిబాంధుడు ఆయన బాబా గారికి టెస్ట్ పెట్టడం అంటే అది మామూలు. ఆ ప్రసాదం తీసుకెళ్ళి ఆ బావి దగ్గర అక్కడ పెట్టాను. అక్కడ పెడితే ఒక పక్షి వచ్చి బాబా గారికి మీద కూర్చొని ఆ భోజనాన్ని స్వీకరించింది. ఇంతకన్నా లీలలు చాలా లీలలు ఇలాంటివి ఎన్నో. ప్రతి లీల కూడా నన్ను మెల్ట్ చేస్తుంది. ఈరోజు ఈ ఉత్సవోత్సవానికి ఒక సంకల్ప బలం తప్పితే ఏమీ లేదు. ఇన్ని వేల మంది రోజుకి 20-30 వేల మంది భోజనం చేస్తున్నారంటే అది నాదేం కాదు, బాబా గారి సంకల్పంతో ఆయన ఇంతమందికి ఆ అన్నంలో ఆయన వచ్చి కూర్చొని ఆయన ప్రసాదంగా అందరికీ కూడా అసలు మన ఇంట్లో చేసుకున్న భోజనాలే 200 మంది పెట్టామంటే ఒక 20 మంది వస్తారు, 40 మంది వస్తారు, మొత్తం మనం వేస్ట్ అయిపోయాయి. కానీ ఇక్కడ ఒక్క పేషెంట్ కూడా వేస్ట్ కాకుండా రోజుకు 70 డైషాలు అలా వస్తున్నాయి, అలా అయిపోతున్నాయి. ఎక్కడి నుండి వస్తున్నారో తెలియదు, ఎలా వస్తున్నారో తెలియదు. అసలు ఒక్కొక్క కుర్చీ వెనక 4-5 కూర్చొని నుంచొని కష్టాలతో అసలు అక్కడ వాటర్తో ఈ గడుకొని అంత ఇదిగొన్నా కూడా మా బాబా గారి ప్రసాదాన్ని స్వీకరించాలి అనే భక్తిభావంతో ఈరోజు అంత అద్భుతంగా అన్న సంతర్పణ కార్యక్రమం ఆయన అన్న ప్రసాదాన్ని ఈరోజు 8 లక్షల మంది భోజనం చేస్తున్నారంటే అది అతీయ శక్తి కాదు, అది ఆయన లీల మాత్రమే. ఒక పిడికెడు బియ్యం, తలా ఒక పిడికెడు బియ్యంతో ఈరోజు ఇంత అన్న అశ్వయజ్ఞం జరుగుతుందంటే అది ఆయన నిర్ణయించింది కాదు. ఆయనే అడుగుతాడు, ఫలానా వారిని నువ్వు బియ్యంగా, ఫలానా వారిని తీసుకురా అని, నాకు ఒక బస్తా బియ్యం ఇవ్వ అని ఆయన కనపడి అడిగితే వీళ్ళు మోసుకొని శ్రమల్లో వచ్చి జనంలో ఆ బస్తాను మీద పెట్టుకొని వచ్చేస్తున్నారంటే అది ఆయన లీల తప్పితే వేరేది కాదు.